హెచ్సియు బస్ డిపో వద్ద జేసీసీ కార్మికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకోగా డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడంతో ఆందోళన మరింత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. PRCని వెంటనే ఆర్టీసీ కార్మికులు PRCని వెంటనే ఆర్టీసీ కార్మికులు PRCని వెంటనే ఆర్టీసీ కార్మికులు PRCని వెంటనే ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల వేతనాలు వెంటనే నమస్కారం. ఎంతో చైతన్యవంతంగా జేఏసీ పిలుపు మేరకు హెచ్సియు డిపోలో మూడో రోజు సమ్మె కొనసాగిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దురదృష్టం ఏంటంటే ఒక గంట వ్యవధిలోనే నిన్న సాయంత్రం ముగ్గురు మన సహోద్యోగులు మన సోదరులు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం, అందులో శంకర్ గౌడ్ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. మనకి చాలా అనుభవాలు ఉన్నాయి. మీలో చాలామంది 2019 55 రోజుల సమ్మెలో, అంతకు ముందు జరిగిన సమ్మెల్లో కూడా పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆత్మహత్యలు అనేది సమస్యల పరిష్కారానికి ఏ రకంగానూ మార్గం కాదు. అది మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. క్షణికావేశంలో ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఉద్యమానికి కూడా అది నష్టమే చేకూరుస్తుంది తప్ప అది ఏమాత్రం లాభం కాదు. ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడంటే ఆయన బతకటానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయినప్పుడు, ఆయన బతకటానికి ఎలాంటి అవకాశాలు లేనప్పుడు మాత్రమే ఆయన మరణించి ఆత్మహత్య చేసుకోవడానికి మనసు అంగీకరిస్తుంది. కానీ ఇవాళ మనం చేస్తున్న సమ్మె ఏమిటంటే మన అందరం కూడా ఆత్మగౌరవంతో బతకటానికి మనం చేస్తున్న కృషి ఇది. దీన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. మన డిమాండ్లు అన్నీ కూడా ఇవాళ చాలా చట్టబద్ధమైనవి, న్యాయమైనవి. ఇక్కడ చేరినటువంటి నా తోటి సహోదరులకు మరి నా తోటి ఉద్యోగులకు మిత్రులందరికీ నేను
వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు నర్సంపేటలో జరిగినటువంటి శంకర్ గౌడ్ అన్న గారు మరి తన చేసిన త్యాగానికి మనమందరం ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి తనకు సొంత ఇల్లు కూడా లేదు. తనకు ఒక కూతురు మరి కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకు కూడా బీటెక్ ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. గత 2 సంవత్సరాల క్రితము తన కూతురుకి పెళ్లి చేశాడు. తనకు సొంత ఇల్లు లేనందుకు తన కూతురే తన దాన సంస్కారాలు నిర్వహిస్తుంది. కానీ మన నర్సంపేట డిపోకు చెందిన మన కండక్టర్లు మన డ్రైవర్ సోదరులందరూ మరి డిపోకు ఒక్కసారి తీసుకెళ్లాలని వాళ్ళు చాలా పట్టుబడినందుకు కూడా మన పోలీసు మిత్రులు ఎవరు కూడా తనను డిపోకు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. ఇది చాలా అమానుష్యము, ఇది చాలా దారుణము. కాబట్టి తనను డిపోకు తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇస్తే అందరూ ఎంతో సంతోషించేవాళ్ళు. కాబట్టి ఇలాంటి దౌర్జన్యము చేయకుండా మరి అందరూ సహకరిస్తే చాలా బాగుండేది. తను చేసినటువంటి ఈ త్యాగానికి మనమందరం ఎంతో రుణపడి. 3వ రోజు సమ్మె జరుగుతుందండి. ఇప్పటికైనా మీరు స్పందించి దిగొచ్చి మాకు అనుకున్నవని జరిపిస్తే మీకు మర్యాద, గౌరవం అన్ని దక్కుతాయి. ఈరోజు మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చి ఆత్మహత్య ప్రయత్నానికి కూడా ఒకరు చనిపోతే కూడా మీకు ఇంకా మనసు కరగలేదంటే ఎంత కఠినంగా ఉన్నారో అర్థమవుతలేదు. అంటే మా దాంట్లో ప్రాణాలు పోతే కానీ మీరు దిగిరారని అర్థమైంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రాణం తీసుకుంటే మాత్రమే మీరు వస్తున్నారు తప్ప మామూలుగా అయితే రారు. ఇది ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు అన్నట్లు నిన్న మొన్న ఎవరు రాలేదు. ఒక అతను ప్రాణం పోయిపోయేసరికి అందరు మినిస్టర్లు అందరూ వచ్చి కూర్చొని నైట్ రేపు చర్చలకు పిలిపిస్తామని అందరు వచ్చి మీడియా ముందు చెప్తున్నారు, టీవీలో వార్తలు ఇస్తున్నారు. మరి అదేదో ముందే చెప్తే ఆయన ప్రాణం నిలబడేది కదా. మరి ఇన్ని సమస్యలు ఉన్న దాంట్లో మాకు డిపో తరఫున జేఏసీ పిలుపు మేరకు 3వ రోజు సమ్మె విజయవంతంగా జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు 3 రంగుల జెండా బట్టి ముఖ్యమంత్రి ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లో రాకముందు మీరు ఏమని చెప్పారు? ఆర్టీసీలో ప్రభుత్వంలో చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అని చెప్పి మీరు చెప్పారు. అదేవిధంగా మా డిమాండ్లు నెరవేర్చి జేఏసీ ఇప్పుడు కాదు ఇంకా 10 రోజులుగా, నెల రోజులు, ఎన్ని రోజులైనా మేము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ తరఫుగా ఉన్నాము. ఎప్పుడు సమ్మె చేయాలంటే అప్పుడు చేస్తాము, బంద్ పెడితే మా హామీలు అమలు వేరేదాకా మేము జేఏసీ తరఫుగా పోరాడతామని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మేము అవుట్సోర్సింగ్ కండక్టర్స్ మాట్లాడుతున్నాము. ఇంకోటి మా విషయాలు ఏమున్నాయంటే, సార్ మాకు వీళ్ళ లెక్క రెగ్యులరైజ్ చేయండి సార్. మాకు 16,000 జీతం ఏం మిగిల్చలేదు. 16,000 జీతం అది కూడా సెకండ్ వీక్లో వస్తుంది సార్. మాకు సెకండ్ వీక్లో వస్తుంది, అది కూడా 16,000 జీతము. 16,000 జీతం వల్ల మేము ఏం చేయాలి, మేము ఏం ఖర్చు పెట్టుకోవాలి? ఇంకోటి వీళ్ళని ఈ మేము మాట్లాడే విధానాలు, మేము మాట్లాడే పద్ధతులు అన్నీ కరెక్టే ఉన్నాయి సార్. మీకు మా సమస్యలే చెప్పుకుంటున్నాం, మా వేరే సమస్యలు ఏం చెప్పట్లేదు. మాకు వీళ్ళ లెక్క రెగ్యులరైజ్ చేయండి, మాకు వీళ్ళ లెక్క రెగ్యులరైజ్ చేయండి ప్లీజ్ సార్. వీఆర్ బెగ్గింగ్ ఫర్ అవర్ గవర్నమెంట్. అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు, మీ దృష్టికి ఈ మీడియాతో ఈ మాటలు మీ దగ్గరికి రావాలనే మేము మీడియాతోని మాట్లాడుతున్నాం. ఇంకోటి మా అవుట్సోర్సింగ్ కండక్టర్ తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. మాకు ఒకటే డిమాండ్, మాకు వీళ్ళ లెక్క రెగ్యులరైజ్ చేయండి. థ్యాంక్ యూ. అందరు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మన సోదరుడు నర్సంపేట డిపోకు చెందిన శంకర్ అన్న నిన్న మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఎంజిఎం హాస్పిటల్కి పోతే అక్కడ పట్టక హైదరాబాద్ వస్తుంటే మార్గ మధ్యంలో చనిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తాం. షేర్లింగంపల్లి హెచ్సి బస్ డిపో దగ్గర మన జాయింట్ యాక్షన్ కమిటీ కార్మిక సోదరులు కామ్రేడ్ ఇప్పుడు మూడవ రోజుకు చేరిన ఈ సమ్మె ఎలా ఉంది, అలాగే శంకర్ గౌడ్ ఆకస్మికంగా మృతి చెందడం, ఇవన్నీ మరి సమ్మెకు ఒక ఊపు వచ్చేలా వస్తుంది. దీని గురించి ఆయన మాట్లాడతాడు. మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము సమ్మెలో 3వ రోజు పాల్గొనడం జరిగింది. మా సోదరుడు, మా డ్రైవరు నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ గారు మరణించడం చాలా బాధాకరం. దయచేసి కార్మికులు ఎవరు కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. మనకున్న ఏకైక మార్గం పోరాటం, అది సమ్మె ద్వారా సాధించుకుందాం. ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడద్దు. ఈ అవుట్సోర్సింగ్ తమ్ముడు మా ఎస్యూ డిపోలో పనిచేస్తుండు. ఆ తమ్ముడు చాలా చక్కగా చెప్పాడు. ప్రభుత్వంలో మమ్మల్ని కూడా తీసుకొని కండక్టర్లు, డ్రైవర్లు చిన్న కేసులు రాసి సస్పెండ్ చేసి విధానాన్ని ఎత్తివేయండి. మా కార్మికులకు సంపూర్ణమైన ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ 3వ రోజు ఎస్యూ డిపో తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
డిమాండ్స్ ముఖ్యంగా ఏంటంటే విలీనం చేయాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ పే స్కేల్స్ పెంచాలని చెప్పి, ఈ ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పి, ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని చెప్పి, ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ వెంటనే అనే పదానికి 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. గతంలో కంటే కూడా పని భారాలు, వర్క్ లోడ్స్ చాలా. నేను అవుట్సోర్సింగ్ కండక్టర్లం. మాకు ఆర్టీసీలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మాకు టైంకి జీతాలు రావడం లేదు. ఇంకోటి, మేము జేఏసీకి మద్దతు ఇస్తున్నాము. ఎప్పుడు జేఏసీ వెనకాలనే ఉన్నాం. జేఏసీ కూడా మాకు మద్దతు ఇస్తుంది. మేము జాబ్లోకి పోయినాకనే వాళ్ళు కూడా డ్యూటీలోకి పోతామని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము జేఏసీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా బాధాకరం అవుతుంది. అలాంటి చేయొద్దన్నా. మేము కూడా మీ వెనుక ఉన్నాం. ఇంకా ప్రతిపక్షాలు కూడా వస్తాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తారని ఇంకా ఆశిస్తున్నాం. ఇంకా నెల అయినా సరే కానీ సమ్మెని కొనసాగిద్దాం. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అన్నలకు చెప్తున్నాను నేను. ఒకటి ఏంటంటే, మేము అవుట్సోర్సింగ్ కొంతమంది గొర్రెలు పోతున్నాయి. ఆ గొర్రెలకు చెప్తున్నాం మేము, బిడ్డ ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఏడికెళ్ళి ఈ వేదికపై నుంచి ఒకసారి ఆలోచించుకోండి. మన గురించి వాళ్ళు కష్టపడుతుర్రు. వాళ్ళకు సపోర్ట్ చేయకుండా మనం ప్రతిపక్షాలకు ఒకటి అడుగుతా ఉన్నా. ఖమ్మంలో పేదవాళ్ళు ఇల్లు కూడా అడిగారు మీరు. ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఆర్టీసీ ఒక ఖమ్మం